హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రమ ఆల్రౌండర్. ఈరోజు ఎపిసోడ్లో మీకు హెల్తీ వేలో ఎలాంటి కార్న్ఫ్లోర్ లేకుండా పిల్లలు ఇష్టంగా మరి పదే పదే తినేలాగా కుల్ఫీ ఎలా చేసుకుందామో చూద్దాం. కుల్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పుడు ఫూల్ మఖానా, ఒక గుప్పెడు కాజు, కొన్ని ఖర్జూరాలు, పన్నీర్ క్యూబ్స్, కొద్దిగా కుంకుమ పువ్వు, 2 ఇలాచీ. ఇవన్నీను ఒక 20 మినిట్స్ వేడి పాలల్లో నానబెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అన్నీను. పన్నీర్ కూడా కొంచెం నీళ్ళల్లో వేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నానబెట్టుకున్న అన్నీను నేను బ్లెండ్ చేసుకుంటాను ఇప్పుడు మెత్తగా. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే బాగుంటుందండి. అది కూడా మనము వేడి పాలల్లో నానబెట్టుకుంటే ఇంకా బాగా తొందరగా మెత్తగా అవుతుంది. మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుందండి. దాన్ని మన దగ్గర కుల్ఫీ మోల్డ్స్, ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను దీంట్లో కూడా చూపిస్తున్నాను, మన డిస్పోజబుల్ కప్స్లో కూడా వేసేసి ఇలా ఒక పుల్ల పెట్టేసుకొని 4 to 5 అవర్స్ డీప్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎమ్మీ ఐస్ క్రీమ్ కుల్ఫీ రెడీ. ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు. పిల్లలు అయ్యో ఐస్ క్రీమ్ తింటున్నారు సమ్మర్ టైంలో, వీళ్ళకి జలుబులు వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయి అన్న భయం ఏం లేదు. ఇలా దీన్ని ఒక 4 to 5 అవర్స్ ఫ్రీజ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ యమ్మీ కుల్ఫీ అట్ హోమ్. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎంజాయ్. బాయ్.